కన్న తల్లిని నేను చచ్చాననుకున్నావంట. నీ ఇష్టానికి నువ్వు పెళ్లి చేసుకోవటానికి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్న మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎవడో దాన్ని పోయే దళారాడు కూతురు చేసుకుంటావా? అవ్వా, ఈ ఊళ్ళో మేము తలెత్తుకు తిరగలమా? మాకెంత పరువు తక్కువ. అంత పరువు తక్కువ పని నేనేం చేయడం లేదు. నా మనసుకు నచ్చిన అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. అది తప్పు అనుకుంటే నీ కర్మ. అవునరా, నా కర్మే. ముసలాయన పోయిన తర్వాత కూడా ఇంకా నేను బతుకున్నాను చూడు, నిజంగా నా కర్మేరా. ఏమే విన్నావా నీ తమ్ముడు మాటలు? మన గుండెల్లో చిచ్చు పెట్టి ఎవతో లేబర్ దాని మెళ్ళో తాలిపట్టు కట్టి ఈ ఇంటి కోడలుగా తీసుకొస్తాడంట. ఇంకా ఎందుకే ముడిచిదానిలాగా ఈ ఇంట్లో నిలబడ్డావు? నీ ఇంటికి నువ్వు పో, నా దారి నేను పోతున్నా. రేయ్, ఈ కాంతం శాపం ఊరికే పోదరా. నువ్వు పాడైపోటాకే వచ్చింది ఇదంతా. నా మనవరాలకి ద్రోహం చేసిన ఆ మాయలాడి మట్టి కొట్టుకుపోద్దురా, మట్టి కొట్టుకుపోద్ది. అగా ఇంకొక పాలి ఆ పాపిష్టి కొంపలు అడుగు పెట్టావంటే నిన్ను అడ్డంగా నరికి పారేస్తా. ఇయాలతో అన్ని రకాల బంధుత్వాలు కట్టు. ఆ దరిద్రుడు ఎవరు? తమరి తమ్ములుంకారు. పెళ్లి దాకా వచ్చిన తర్వాత ఇయాల నా కూతుని కాదని ఇంకోదాన్ని పెళ్లి చేసుకుంటాడా? అసలు నా కూతురికి ఏం తక్కువనే? ఓ ఆడపిల్లకి తాళి కట్టే ముందు ఆ పిల్ల గురించి మాత్రమే కాదు, దాన్ని కన్నవాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు. సరే, నేను ఎదవని, నా కొడుకు ఎదవన్నర ఎదవ. మరి నువ్వు పతివ్రత శిరోమణివి కదా, పైగా అక్కవి. మరి నీ ముఖం చూసేనా చేసుకుతావచ్చుగా? నా ముఖం చూసే ఇన్నాళ్ళు ఈ కుటుంబాన్ని వాడు పోషించాడు తెలుసా. నువ్వు నీ కొడుకు మనుషుల్లో మసులుకుంటే ఈ రోజు వాడిని చొక్కా పట్టుకుని నిలబెట్టి నా కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకోరా అని అడిగుండేదాన్ని. ఇప్పుడు నేను నోరు మూసుకుని ఎందుకు తిరిగి వచ్చానో నీకు అర్థమై ఉంటే ఎప్పటికైనా బాగుపడతావు. పోలయా, ఢిల్లీ గేదెల దగ్గర నుంచి ఒంగోలు గిత్తల దాకా దేన్నైనా అట్టా మాట్లాడి ఇట్టా తెలిచేసేవాడిని ఈ చిన్న కూడా దాటించడానికి తెగమక పడిపోతున్నానేట్రా. దీని గురించి తికమక పడేదేందిరా? నీ పెళ్ళైనాక మొదటి రాత్రి ఏం ఏర్పాటు చేశారో నీకు తెలవదు? నాకేం తెలుసురా. నా పెళ్లి రోజు పెళ్ళామెళ్ళలో తాలి కట్టారనే సంబరంలో కూర్చున్న చోట కూర్చోకుండా, నుంచున్న చోట నుంచోకుండా ఒకటే పరుగులు. సందేల కాడ ఏడు నీళ్లతో స్నానం చేసేసరికి మొత్తుగా ఒకటే నిద్ర. మర్నాడు పొద్దున్న గాని తెలివి రాలేదు. రాత్రి ఏం జరిగింది నాకేం తెలుసు. బాగుంది. అయితే ఓ పని చెయ్యి, లోపల వాడు బయటికి కనపడకుండా ఆ కిటికీకి ఒక గుడ్డ కట్టి లోపల మంచం వేసి నువ్వు బయటకు వచ్చేయి. ఆ తర్వాత వాళ్ళే చూసుకుంటారు. అంతేనంటావా? అదే ఖాయం చేసుకుందాం. ఆ మంచమే వద్దు సత్యయ్య, ఇది పాదే. పర్లేదు లేరా, ఈ మంచం అయితే కదా కోడి పొదిగినట్టు పొదిగెంత మంచి అంటాను కన్నా. ఇట్లాంటి కలిసి వచ్చి మంచం అయితేనే నా కూతురు ఏడా తిరగకుండా తాతేం చేయగలదా? సరే సరే తీసుకెళ్ళి. మొదటి రాత్రి అంటే ఎవరైనా పూలు పళ్ళు ఆకు ఒక్క పెడతారు. మీ నాన్నేమిటి చక్రాలు పప్పుండలు బొరుగు ముద్దలు ఇవన్నీ పెట్టాడు. మొత్తానికి ఒక చిన్న సైజు కిళ్ళి కొట్టే ఏర్పాటు చేశాడు. మా నాన్నకి అవంటే చాలా ఇష్టం, అందుకే అవన్నీ పెట్టాడు. అన్నట్టు మీ నాన్నకి సేమియా ఐస్ అంటే చాలా ఇష్టం కదా, అది పెట్టలేదు? ఆ సీసాలో ఉన్నవన్నీ అవేనండి, కాకపోతే కరిగిపోయి పుల్లలే మిగిలాయి. మొత్తానికి ఆ దేవుడు నాకు ఒక గమ్మత్తైన మావగారిని ఇచ్చాడు. అమ్మ దుర్గమ్మ తల్లి, అన్ని సవ్యంగా జరిగేలా చూడమ్మా. అరే నా మతి మరకు మండ కిలీలు ఇవ్వలేదే. ఇప్పుడు పిలవకూడదు, తప్పు. పొద్దునే రే పోలిగే ఇట్రా. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా? నేను ఎలా కనపడుతున్నానని ముందుగా ఒక మాట అయినా చెప్పకుండా ఇరిగిపోయిన మంచాన్ని నా ముఖాన్ని కొట్టేసి అల్లు గారి ముందు నా పరువు తీస్తావు నువ్వు. ఇదిగో సత్యో, జాగ్రత్తగా మాట్లాడు. మంచం పట్టుకెళ్ళేటప్పుడు గట్టిగానే ఉంది, నీ ఎల్లుడే మొరటగా తొక్కేసి ఇరిచేశాడు.
ఏంట్రా వాగుతున్నా? నీ మంచాన్ని నా అల్లుడే ఎరగొట్టాడా? రే ఇప్పుడే ఇక్కడే నా అల్లుడు గారి ముందే నీ సంగతి తేల్చేస్తాను, నీ అంతు చూసేస్తాను. ఏందయ్యా నువ్వు చూసేదే? చూసుకుందామా? చూసుకుందాం. చూసుకుందామా? చూసుకుందాం. చూసుకుందామా? చూసుకుందాము. ఏంటి? ఏడుపు కొట్టినాయలా ఛాలెంజ్. నాన్న నువ్వు ఒకసారి తెస్తావా? నీకు తెలియదు, నువ్వు ఊరుకోమ్మా. నోటుకొచ్చినట్టు అలా వాగుతావంటే సత్య సచ్చినా ఒప్పుకోడు. అసలు మంచాలు ఎరగొట్టడానికి అల్లుడు గారు ఏమన్నా పైలుమనా చెప్పు. అల్లుడు గారు ఇదో మీరైనా చెప్పండి. ఆ ఇరిగిపోయిన మంచాన్ని తీసుకొచ్చి మన ముఖాన్ని కొట్టేసింది కాకుండా మీరు పని కట్టుకుని రాత్రి ఆ మంచాన్ని ఎర్రగొట్టాడంటున్నాడు. ఎదవా ఏడుపు కొట్టేదో ఉడుకుమోతేదో. ఇదిగో మీరు ప్రెసిడెంట్ గారు కదా, మీరు చెప్పండి. మంచం ముందే ఇరుగుందా లేకపోతే రాత్రి మీరు ఎరగొట్టారా? ధర్మం చెప్పండి. లక్ష్మి నువ్వే కాపాడాలి. నాన్న నువ్వు లోపలికి రా. వీడి సంగతి తర్వాత చూస్తాను. రే పోలికే, ఈ సత్తి అంటే ఉత్తుల్లిపోయి కాదురా, ఎల్లుల్లిపోయి. అల్లుడు గారు ఉన్నారు కాబట్టి బతికిపోయావు. అమ్మయ్యా బతికాం. ఇంకాసేపు ఉంటే మీ నాన్న ఈ మంచం గురించి పెద్ద పంచాయతీ మీటింగ్ పెట్టేలా ఉన్నాడు. అవును, ఇంతకీ ఆ మంచం విరిగే ఉందా మనం ఎరగొట్టామా? చెప్పండి. మంచం విరిచేసింది తమరే కదా బాబు. చూడండి, మీ అభిమాన టూరింగ్ ప్యాకేజ్ లో లంకేశ్వరుడు దీపావళి కానుక. లంకేశ్వరుడు చిరంజీవి నటించిన లంకేశ్వరుడు దీపావళి కానుక. లంకేశ్వరుడు సరికొత్త కాపీ లంకేశ్వరుడు. అల్లుడు గారు మీరు బయలుదేరండి, నీ వెనకాల పరిగెత్తుడు వస్తాను. ఎందుకు మావగారు? సర్దు కూతురే సరిపోతుంది. లక్ష్మి కొంచెం ముందు జరుగు. మీరు ఎక్కడ ఏంటి దీని మీద ముగ్గురు కూడా ఎక్కొచ్చా? ఓ ఇది బుల్లెట్ మావగారు. ఆహా, ఇదే ఖాయం చేసుకుందాం అయితే. రే పోలికే, ఏంటి సత్తయ్య? నేను అల్లుడు గారితో మోటార్ బైకుల మీద సినిమా కడుతున్నాను. ఇల్లు జాగ్రత్త, ఎవరు లేరు. పోనండి. మీరు కాళ్ళు పెడల మీద పెట్టుకోండి మావగారు. అమ్మో, కాలు చక్రంలో ఏర్పడే చక్రాలు చిక్కొద్ది. నాకు ఇదే హాయిగా ఉంది. పోనండి. జాగ్రత్త. రే ఇల్లు జాగ్రత్త. సరే సరే. మా గట్టిగా పడుతున్నాను. జనం ఎక్కువగా టికెట్లు దొరుకుతాయా? చిరంజీవి సినిమా ఊరికే దొరుకుతాయంటే మనం దొరికించుకోవాలి. మీరు ఇక్కడే ఉండే నేను వెళ్ళి తీసుకో. దీనికి చాలా ట్రిక్ ఉన్నాయి అల్లుడు గారు, మీ వల్ల కాదు కానీ నేను తెస్తానండి. తమ్ముడు తమ్ముడు అల్లుడు గారు తమ్ముడు. అరే ఏడి మీ నాన్న తల కూడా కనిపిస్తుంది. చెప్పులు చొక్కా. ఏమయ్యా పెద్దయినా, నీకు అసలు బుద్ధుందా? కుర్రోళ్ళ మార్కెట్ టికెట్ దొరకని కలిసి వస్తుంటే నీ వల్లే అవుతాయా? పోవతలకే. అరే ఏంటిది? ఏమైంది? చెప్తే విను. ఎందుకు లేని పని గొడవ? పదేళ్ళు పద. సినిమా రేపు చూద్దాంలేండి. ఈ జనంలో మనకి టికెట్లు దొరకమావు గారు. టికెట్ దొరకవా? ఎంత మంది జనం ఉన్నా సరే దూసుకెళ్ళి టికెట్లు తీసుకురావడంలో చిన్నప్పటి నుంచి మనం ఫస్ట్. ఇక టికెట్లే. అదేంటి రెండు తెచ్చారు, మీరు రారా? హాయిగా మీరిద్దరు సిలకా గోరింకలా వెళ్ళండి బాబు. నేనెందుకు, నేను ఇంటి దగ్గర ఉంటాను. పదండి పదండి, బొమ్మడిపోతే. అది వెళ్ళండి వెళ్ళండి. హలో తప్పుకోమ్మని వాళ్ళు ఏమవుద్ది. ఇదిగా అల్లుడు గారికి సెలవు చేద్దాన్ని బొమ్మడాలు తీసుకొచ్చాను. దీని ఎగిరిచే. ఇందులో పిత్త పరిగలు ఉన్నాయి, అవి పులిసి లే. ఇదిగా అల్లుడు గారు మీరు సరిగ్గా తూర్పు తిరిగి కూర్చోండి నా ఎదురుగ్గా. అయ్యో అమ్మో, మావగారు మావగారు, అయ్యో బాబు, అమ్మో మెలిగా మెలిగా మావగారు 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 మావగారు. ఏంటంటే నా తల ఏమైనా తబలా అనుకున్నారా? ఎలా పెడ వాయించేస్తున్నారు? ఉండండి అబ్బా, ఉండండి అల్లుడు గారు. ఈ మాత్రం దెబ్బలు పడితే తప్ప నూనె లోపలికి దిగి ఏడి బయటికి రాదు. అల్లుడు గారు ఏం పర్లేదు, ఏం బయలేదు, ఏం పర్లేదు. లేవండి, మీరు స్నానం చేయండి. అమ్మాయి అల్లుడు గారు నిలబెట్టమ్మా, లేకండి. ఏం పర్లేదు, మీరు తినగలండి. అల్లుడు గారు మీరు తినగలండి. వెళ్ళాలనే ఉంది కానీ కుదరడం లేదే. ఎంత తేడా వచ్చిందా? ఉండండి, ఇంకోసారి ఇచ్చినట్టు సరిగిపోతే. ఉండండి ఉండండి ఉండండి. సర్దుకుంది సర్దుకుంది సర్దుకుంది. ఎక్కడ తేడా వచ్చింది? సత్తయ్య ఏం పొలయ్యా, పని అయిందా? లేదు సత్తయ్య, పండుగ రోజులు కదా, ఎవరి దగ్గర లేదన్నారు. అదేంటి పొలయ్యా,
చివరి నిమిషం రిటర్న్ చేసావు. ఇప్పుడు ఎలాగా? నన్ను ఏం చేయమంటావు చెప్పు, వస్తానా? ఏమిటి నన్ను అలా ఉన్నావు? ఏముందమ్మా, మామూలు డబ్బులు దొరకలేదు. ఇప్పుడు డబ్బెందుకు? ఎందుకేమిటమ్మా, అల్లుడు గారికి కాళ్ళు కడిగి నేను ఇచ్చానే తప్ప కానీ కట్నం కూడా ఇవ్వలేదు. కనీసం ఈ తొలి పండక్కి ఓ చేత గుడ్డలు, ఓ చిన్న ఉంగరం అన్నా ఇవ్వకపోతే ఏం బాగుంటుందమ్మా? నువ్వేం బాధపడకు నాన్న, మన పరిస్థితి తెలిసి ఆయనే అన్నీ తీసుకొచ్చారా. అదేమిటమ్మా, మనం పెట్టాల్సిన ఖర్చు ఆయన పెట్టమేంటి? ఈ సంగతి ఊళ్ళో నలుగురికి తెలిస్తే చిన్నతనంగా ఉండదు. ఎవరు మావగారు ఆ నలుగురు? ఆ నలుగురు చెప్తేనే నేను లక్ష్మి వీళ్ళ తాళి కట్టానా? అల్లుడికి మావగారే మర్యాద చేయడం లేదు, అల్లుడు కూడా చేయొచ్చు. లక్ష్మి పెళ్లి తీసిరా. మావగారు ఎలా ఉంది? నచ్చిందా? నాకు నచ్చింది బంగారు ఉంగరం కాదు బాబు, బంగారం కంటే గొప్పదైన మీ మనసు. అమ్మతోడు ఏముందబ్బా ఇక్కడే పెట్టానే. అన్నా అన్నా నా చూసావా? చెంపంజరాయలా ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి కోయిలపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా? కోసేస్తాను రే. అబ్బా నా పాయింట్ నీకు అర్థం కాలేదన్నా. నా డ్రెస్ ఇందాక ఇక్కడ పెట్టాను, ఇప్పుడేమో కనపడట్లేదు. డ్రస్సా? అదేదో తెలియదు గానీ అన్నం నేను మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డ పిల్లకి కనిపించిందిరా. తుడుచుకుని ఎక్కడ పెట్టానే. ఇదిగో. థ్యాంక్స్ అన్నా, ఇదే నా డ్రెస్. అది నీ డ్రస్సా? నా గోసి. నీ ఎవరాయ్? దాంతో ఇందాక నేను మొహం కూడా తుడుచుకున్నా కదరా. రా లక్ష్మి. ఎవర్రా దిగే ఎదవన్నారదవా? మీ అల్లుడు గారి మామగారై ఉంటాడు. తమ్ముడు ఒక నిమిషం ఉండండి. ఎవరు బాబు? మా అక్క. కలకాలం పిల్లా పాపలతో చల్లగా వర్తిందమ్మా. కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏమండే పెళ్ళాం గారు, గేదె విరోధం దూర సొంతం అన్నట్టు నీ తమ్ముడు నీ కూతుని మోకాలతోదని నీ కాళ్ళకు మాత్రం దండం పెడతాడు. నువ్వేమో లక్ష్మీదేవిలా ఫీల్ అయిపోయి ఆడికి ఆశీర్వాదం ఇచ్చేస్తున్నావు. అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఇక దాన్ని ఆపుతావా? బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి తోడబుట్టిందనిగా దంపతులు ఆశీర్వదించాను. పెద్ద చెప్పొచ్చాడు. మావగారు అటు చూడండి, ఆ దూరంగా కనిపిస్తున్న కొండ వరకు మన పొలమే. అలా ఉంది. అంతేకాదు, ఆ రైలు గట్ట వరకు మనదే, ఆ రైలు గట్టకు అవతల ఇంకో 100 ఎకరాలు కూడా మనదే. రైలు కట్టకి అవతల మందే, రైలు కట్టకి యువతల మందే. అయితే రైలు కట్ట కూడా మందే అన్నమాట. అదెలా అవుతుందండి? అది గవర్నమెంట్ది. అదేట, ఇది చాలా అన్యాయం గారు. ఏ రూల్స్ ప్రకారం చూసినా రైలు కట్టకి అవతలదే మందే, యువతలదే మందే అయినప్పుడు రైలు కట్ట కూడా మందే కావాలి. ఇదిగో దీన్ని ఉత్తులే వదిలేయడానికి ఇల్లేదు. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే, కోర్టుకి వెళ్ళైనా సరే మన రైలు కట్ట మనం తెచ్చేసుకోవాలి. సరే రండి. అల్లుడి గారే, ఈ సిరుగుతోడు మందే కదా? అవునండి మందే. మీరేమనుకోకపోతే ఓ చిన్న మాట అడుగుతాను. ఏమిటది? నాకు సిరుకు ముక్క తినాలని ఉంది. భలేవారండి, ఈ తోట నాది అంటే మీదే కదా, మీ తోటలో మీరు మొహమాట పడతారేంటి? ఉండండి. మావగారు తీసుకోండి. 4 రోజులు ఉండమంటే అక్కడ
ఇక్కడ ఏదో అర్జెంట్ రాజకార్యాలు ఉన్నట్టు హడావుడి చేస్తున్నావు. ఏదైనా అనుకుంటే అయ్యేదాకా వదలవు కదా. ఇదిగో ఈ హార్లిక్స్ తీసుకెళ్లి రోజు పాలల్లో కలిపి తాగు. ఆ పిండిని చూస్తేనే రోగిష్టోడు గుర్తుకొస్తారు. ఇవన్నీ నాకు ఎందుకమ్మా? అబ్బా ఒంటికి మంచి తీసుకెళ్ళి నాన్న. అన్నట్టు పశువులు సంతలు అంటూ ఊరికి ఎండను పడి తిరక్కు. ఒంట్లో నలతగా ఉంటే పోలేమవుతా కబుర్చే. సరేనా? సరేనా? సరేనమ్మా. కనీసం వారానికి 2 సార్లైనా వచ్చేళ్ళాలి. నేను మాత్రం రాకుండా ఎలా ఉంటానమ్మా? నాకు మాత్రం నేను చూడాలని ఉండదు. చెప్పేడదామంటే అల్లుడు గారు ఇంకా రాలేదు. అల్లుడు గారే, నేను ఊరెళ్ళి వస్తాను. నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు మీరు ఊరెందుకు వెళ్తున్నట్టు? అదేంటి అల్లుడు గారు, వ్యాపారం? ఇప్పుడు మీరు వ్యాపారం చేసి ఎవరిని పోషించాలి? ఇన్నేళ్లు కష్టపడింది చాలు. ఇక నుంచి మాతో పాటే ఉండి హాయిగా రెస్ట్ తీసుకోండి. అది కాదు అల్లుడు గారు, కొంచెం నా మాట ఏంటంటే. నేనేం విన్నా. ఈ అల్లుడి మీద మీకు ఏమాత్రం ప్రేమాభిమానాలున్నా ఇక్కడే ఉండండి, లేదా మీ ఇష్టం. అదేంటమ్మా అల్లుడు గారు అంత మాట అనేసారు? ఇప్పుడు ఏం చేయను? ఏం చేస్తావు? అల్లుడు గారి మీద గౌరవం ఉంది కాబట్టి ఇక్కడే ఉండు. సరే కానివ్వండి. అల్లుడు గారి మాట కాదు, నేను మాత్రం ఏం చేయగలను? రేయ్, రేపు ఈ తోటంతా పురుగు మందు కొట్టాలి. అట్టగనయ్యా. మర్చిపోకండి. సరేనయ్యా. మావగారు, ఏమిటిది? పని చేయడానికి మనుషులు ఉన్నారుగా, ముందు బయటికి రండి. రమ్మంటుంటే అనవసరంగా ఎండలో ఎందుకు కష్టపడతారు? ఈ ఎండ ఈ కష్టం నాకేం కొత్త కాదు అల్లుడు గారు. పైగా మన పొలం మనం నడుంగట్టి పని చేస్తేనే ఆనందంగా ఉంటది. ముందు మీరు వెళ్ళండి. రే మళ్ళీ మోటార్ అయ్యిండ్రా. తమరు ముందు బయలుదేరండి. సరే మీ ఇష్టం. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? కడుపులో గడబిడగా ఉంటాను. రాయుడు గారి తోట దాకా వెళ్ళి వస్తున్నానయ్యా. రాయుడు గారి తోట దాకా వెళ్ళి వస్తున్నావా? బుద్ధి ఉందా నీకు? అసలు నీకు బుద్ధి ఉందిరా? పనిచేసేదేమో అల్లుడు గారి పొలంలోనా, మెక్కేదేమో అల్లుడు గారి కూడా. దేవుడిచ్చిన నికాసైన ఎరువు తీసుకెళ్లి వేసేది రాయుడు గారి తోటలోనా? రే, నువ్వు వేసిన ఎరువు మన తోటలో వేస్తే చెరుగ్గళ్ళు జెండా కర్రలా ఎదిగాయిరా. ఇదిగా మీ అందరికి ఇదే చెప్తున్నాను. రేపటి నుంచి కాదు, ఇప్పటి నుంచే ఒకటైనా సరే రెండైనా సరే మన పొలంలోనే మన తోటలో ఇయ్యాల్సిందే. ఏదైనా తేడా వచ్చిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇది ఆడంగులో మీకేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీకు కూడా ఇదే మాట వినపడిందా? పని చేయండి.